తెలుస్తుంది శ్రావ్య. ఏమో ఆంటీ, టైం బాగోలేకపోతే అదేదో సామెత చెప్తారు కదా, పాము తాడు అది ఏదో. కాలం కలిసి రాకపోతే తాడే పామై కరుస్తుందని. ఎస్ ఎస్ అదే ఆంటీ. టెన్షన్ కు నా మెదడులో నరాలు చిట్లిపోయేలా ఉన్నాయి. అసలు ఇదంతా కాదాంటీ. నేనేం చేసైనా సరే రాజీవ్తో నా మెళ్ళ తాళి కట్టించుకోవాలి. అందుకోసం అమ్మకానికి పెట్టిన కంపెనీని నేను మీకు ఫ్రీగా ఇచ్చేస్తాను. మీరు మాత్రం రాజీవ్తో నాకు పెళ్లి చేయించండి. ఫైల్ పోయింది ఎలా అనుకుంటుంటే సాక్షాత్తు ఫ్యాక్టరీ ఓనరే ఫ్రీగా ఫ్యాక్టరీ ఇస్తానంటోంది. మాట్లాడరేంటాంటీ? భలే దానివి శ్రావ్య. నాకు ఫ్యాక్టరీ ఎందుకు? నీ మంచి కోరేదాన్ని. నీ పెళ్లి నేను చేస్తాను. లేదాంటీ, మీరు కాదనకూడదు. మా పెళ్లి గనుక మీరు చేస్తే నేను ఆ ఫ్యాక్టరీని మీకు గిఫ్ట్గా ఇస్తాను. మీరు వద్దన్నా ఒప్పుకోను. నాకు పెళ్లి చేస్తానని మాట ఇవ్వండి. మాటిస్తున్నాను శ్రావ్య, నీ పెళ్లి నేను జరిపిస్తాను. రమణమ్మ, శారదమ్మ, శారదమ్మా. రంగా, నీలాంబర్ని కలిసారా? మాట్లాడారా? ఎందుకు జ్యోతి జీవితాన్ని నాశనం చేస్తున్నావని నిలదీశారా? మేం వెళ్లేసరికి నీలాంబర్ ఇంట్లో లేదు శారదమ్మా, బయటికి వెళ్ళిందంట. మేం రావడం ఆలస్యమైతే ఏమైందో ఏమోనని కంగారుతో ఎదురు చూస్తుంటావని నీకు చెప్పి వెళ్దామని వచ్చాం. మళ్ళీ వెళ్తాం. ఈ రోజైతే నీలాంబరిని వదిలేదే లేదు.